ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। తెలంగాణ తొలి మాలిదశ ఉద్యమకారుల హక్కుల సాధన కోసం ఈ నెల 10న హైదరాబాద్ లో తలపెట్టిన మినీ మిలీనియం మార్చ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక పిలుపునిచ్చింది। సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక నాయకులు బుస్సా వేణు, కుష్మ విష్ణుప్రసాద్ మాట్లాడారు। ప్రత్యేక రాష్ట్రం కోసం తొలి దశ మరియు మాలిదశ పోరాటంలో ఎంతో మంది ఉద్యమకారులు అసువులు బాజారని తెలిపారు। పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యమకారుల్ని గుర్తించకపోవడం అన్యాయమన్నారు। కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తెలంగాణ ఉద్యమకారులను అన్ని విధాలా ఆదుకుంటామని మేనిఫెస్టోలో పెట్టిందన్నారు। అధికారం చేపట్టి సంవత్సరం పూర్తవుతున్న ఉద్యమకారుల ఊసెత్తడం లేదన్నారు। ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10వ తేదీ హైదరాబాద్ లోని అమరవీరుల స్తూపం వద్ద మినీ మిలియన్ మార్చ్ కార్యక్రమం చేపడుతున్నట్లు వారు తెలిపారు। తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా హైదరాబాద్ కు తరలివచ్చి మన హక్కుల సాధన కోసం ప్రభుత్వానికి తెలిసేలా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు। ఈ విలేకరుల సమావేశంలో చెన్నమనేని పురుషోత్తమరావు, దండు మల్లికార్జున్, సామల రాములు, తిమ్మాపురం అశోక్, కొమ్మరాజుల ఐలయ్య, ఎర్రెడ్డి వెంకటరెడ్డి, నరసింహారెడ్డి, సత్యనారాయణ, మల్లేశం తదితరులు పాల్గొన్నారు। ఆ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడ్డాక దొంగలు ఉద్యమం చేయని వారు లబ్ధి పొంది ఉద్యమకారులను పక్కన పెట్టడం జరిగింది। మరి కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఎలక్షన్ల ముందు ఉద్యమకారులను వాడుకోవాలనే ఉద్దేశంతో, వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఉద్యమకారులకు లబ్ధి చేయాలి, ఆ ఫలాలు అందాలి, ఉద్యమం తెలంగాణ ఏర్పడడం కానీ ఆ ఉద్యమకారుల కోసమని కాంగ్రెస్ మేనిఫెస్టోలో 2 గుంటల జాగా, ఇంటికి 10 లక్షల రూపాయలు పింఛను ఎంత ఇస్తారో అనేది అది డిసైడ్ కాలేదు, రకరకాలు చెప్పారు। ఈ 3 ఈ తెలంగాణ నిజమైన ఉద్యమకారులకు అందాలి, పదాలు అందాలి। మిగతా 10 సంవత్సరాలు ఎవరెవరో ఉద్యమాలు చేసిన వాళ్ళు అందరిని అనగదొక్కి ఉద్యమాలు చేయని వాళ్ళు, ఆనాడు జెండగద్దలు ఊదగొట్టిన వాళ్ళు, లాఠీ చార్జ్ చేయించిన వాళ్ళు, రకరకాల వ్యక్తులందరూ ఉద్యమం చేయక 10 సంవత్సరాలు ఫలాలు అందినాయి। కానీ దానికి ఉద్యమకారులంతా నీరసించి బాధతో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఈ 3 పెట్టడం జరిగింది। అయితే ఈ 3 పెట్టిరు కానీ సంవత్సరం గడిచినా దాన్ని ఆల్లేదు చూడలేదు। మరి ఇప్పుడు దానికోసం తెలంగాణ ఉద్యమకారులు ఎక్కడున్నా, పార్టీలు ఏ పార్టీలు ఉన్నా పార్టీలకు అతీతంగా, పార్టీలకు సంబంధం లేదు। 2000 ఎందుకంటే 69లో చేసిన వాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ 2001 నుంచి 2014 దాకా ఉద్యమాలు చేసిన అందరికీ సుమారుగా ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల ద్వారా 70,000 మందిని గుర్తించడం జరిగింది। ఆ పేర్లు మాత్రం ఇప్పటికి తెలియదు, ఒక ఫిగర్ తెలుసు। మరి ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఇంకొక 30,000 పేర్లను చేర్చాలి అనే ఉద్దేశం కొద్దీ రేపు మినీ మిలియన్ మార్చ్, ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం మిలియన్ మార్చ్ ఎట్లయితే ఉద్యమకారులందరూ చేసిర్రో ఇప్పుడు ఉద్యమకారుల హక్కుల కోసం మినీ మిలియన్ మార్చ్ అమరవీరుల స్తూపం దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది 10వ తారీఖు నాడు। మరి ప్రతి మండలంలో, గ్రామంలో, తాలూకాల, జిల్లాల ప్రతి గ్రామాలు, తెలంగాణ పల్లెపాలలో ఉన్న ఆనాడు ఉద్యమాలు చేసి సైలెంట్గా వివరపనాలు చేసుకుంటూ వాళ్ళందరూ వారి హక్కుల కోసం మరి లాస్ అయి ఉన్నారు కాబట్టి మరి వాళ్ళ హక్కుల కోసం, ఈ మన డిమాండ్స్ కోసం మరి హైదరాబాద్ రావాల్సిన సమయం ఏర్పడ్డది। మరి హైదరాబాద్ ఎందుకు రావాలంటే మనము ఎవరో ఏమో తెలంగాణ వచ్చినాక లాభపడరు అని బాధపడి కూడా కూర్చున్నాం। ఇవాళ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టమన్న అభయం ఇచ్చి ఆనాడు ఉద్యమకారుల సపోర్ట్తో ప్రభుత్వం ఏర్పాటు చేసిర్రు। మరి ఈనాడు వాళ్ళు చెప్పిన డిమాండ్స్, వాళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారం, మేనిఫెస్టోలో పెట్టిన పద్ధతి ప్రకారము ఆ కోరికలను మనం కోరిని ఆ 3 తొందరగా నెరవేర్చాలని ప్రభుత్వం మీద ఫోర్స్ చేయడానికి మిలియన్ మార్చ్ ఏర్పాటు చేయడం జరిగింది। ఆ జాయింట్ యాక్షన్ కమిటీలో ఆనాటి ప్రొఫెసర్సు, ఆనాటి మేధావులు, ఆనాడు చేసిన కొంతమంది ఉద్యమాలు చేసి దివాలు తీసి అంటే లాస్ అయి బయట ఉన్న మంచి నాయకులందరూ దీన్ని ఒక కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయం చేసి 10వ తారీఖు నాడు మినీ మిలియన్ మార్చ్ అనేది హైదరాబాద్లో పెట్టడం జరిగింది। అందరూ ఎవరికి వీలైతే, ఎంతమంది వీలైతే అంతమంది వసతి ఏర్పాటు చేసుకొని, ఇది ఏంటంటే ఏ రాజకీయ పార్టీ లేకుంటే ఏదో సంస్థ డబ్బులు పెడితే పోయేది కాదు, మన హక్కుల కోసం, మన లాభం కోసం అది ఎవరేమన్నా మరి హైదరాబాద్ రావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి తెలంగాణ ఉద్యమకారుడు, ప్రతి ఉద్యమకారునికి ఒక పిలిపిస్తున్నాం। దయచేసి అందరూ హైదరాబాద్ ట్యాంక్ బండ తెలంగాణ అమరవీరుల స్తూపం కాడ కలవాలని, అందరు రావాలని కోరుతూ
మరి మన హక్కులు మనం సాధించుకోవడానికి మనం కొట్లాడాల్సిన సమయం ఏర్పడ్డది. కొట్లాడాలంటే ఏదో మనం ధర్నాలు చేసి లేకుంటే ఏమో చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానికి జ్ఞాపకం చేయడానికి మనమంతా ఆడ దమై ఒక ర్యాలీ చేసి ప్రభుత్వానికి వినతి, సీఎం గారికి వినతి పత్రిక ఇవ్వడం జరుగుతుంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు ఆనాడు మంచి మంచి ఉద్యమకారులు అన్ని పార్టీలలో ఉన్నారు, వాళ్ళందరూ అడిగి రావడం జరుగుతుంది. మనం కూడా అందరం మనకి పోవాలని ఎట్లా వీలైతే అట్లా వెహికల్స్లు లేకుంటే బస్సులలో ఆనాడు 10వ తారీఖు 10-11 గంటల వరకు అక్కడ ఉండాలని నేను అందరికీ ఉద్యమకారులకు మనవి చేస్తున్నాను. ఉద్యమకారుల ఐక్య వేదిక ద్వారా హైదరాబాదులో సోమవారం నాడు ఉదయం 10:30కు మీటింగ్ ఏర్పాటు చేసినారు. ఆ మీటింగ్కు తెలంగాణ ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారో, ఎక్కడెక్కడ ఉన్నారో, పాతోళ్ళు కొత్తోళ్ళు అందరూ కూడా విచ్చేసి ఆ మీటింగ్ విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఇది ఏ పార్టీ కాదు, ఏ దేనిది కాదు, మనది. మనం కష్టం చేసినాము, మనం అప్పుడు తిరిగినాము, ఇవన్నీ చేసాం కాబట్టి మన కోసం మనం పోవాలి. తప్పకుండా ఎక్కడున్నామని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మారుమూల ప్రాంత నిరుపేద ప్రజలకు మెరుగైన కంటి చూపును అందించడమే లక్ష్యంతో వారి సతీమణి జ్ఞాపకార్థం ఉచిత కంటి చికిత్సా శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు తమ వంతు సేవ అందించడానికి అమెరికా నుండి ప్రముఖ వైద్యులు కల్వకుంట్ల లక్ష్మణరావు రావడం అభినందనీయమని ముస్తాబాద్ ప్రముఖ వైద్యులు చింతోజు శంకర్, ఎర్రవెల్లి చంద్రశేఖరరావులు అన్నారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో కల్వకుంట్ల రామాదేవి స్మారక జ్ఞాపకార్థం వారి భర్త లక్ష్మణరావు మద్రాసుకు చెందిన శంకర్ నేత్రాలయ వారిచే 7 రోజుల పాటు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో అట్టి శిబిరాన్ని నేడు ప్రముఖ వైద్యులు శంకర్, చంద్రశేఖరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, ఎస్ఐ గణేష్, తహసీల్దార్ సురేష్, ఆలయ నిర్మాణకర్త రాజు, గురుస్వామి, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజరెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మండలంతో పాటు పరిసర ప్రాంతాల నుండి విచ్చేసిన రోగులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శ్రీగాధ గ్రామానికి చెందిన లక్ష్మణరావు అమెరికాలో ప్రముఖ వైద్యులుగా స్థిరపడినప్పటికీ వారి సతీమణి అనురాధ జ్ఞాపకార్థం ఇక్కడ 7 రోజుల పాటు మొబైల్ కంటి ఆసుపత్రిని ఏర్పాటు చేసి సేవలు అందించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. మారుమూల ప్రజలకు మెరుగైన సౌకర్యం అందించడం కోసం 7వ తేదీ నుండి 13వ తేదీ వరకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఆపరేషన్లతో పాటు కాంట్రోల్ లెన్స్ అమర్చడంతో పాటు కంటి అద్దాలతో పాటు ఉచితంగా మందులను పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. 3 మొబైల్ కంటి ఆపరేషన్ థియేటర్లలో రోజుకు 20 నుండి 25 మంది రోగులకు 20 మంది వైద్యులచే ఆపరేషన్లు చేసే సౌకర్యాన్ని కల్పించినట్టు పేర్కొన్నారు. అలాగే కంటి పరీక్షలు, ఆపరేషన్ల కోసం వచ్చే రోగులతో పాటు ప్రజలకు ఉచితంగా భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. ఇట్టి సదవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకుని మెరుగైన కంటి చూపును పొందాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు నరేందర్రావు, రామారావు, శరత్రావు, నాయకులు సడిమల ఎల్లం, శ్రీనివాసరావు, తోట ధర్మేందర్, నాగరాజు తదితరులు కలరు. ఈ ఖర్చులు ఆ ఖర్చులు వేరే ఉంటాయి. ఇక ఇక్కడ ఇది ఏంటంటే మనం మొత్తం ఐ హాస్పిటల్ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు స్క్రీన్ చేస్తారు, సర్జరీ చేస్తారు, ఫాలోఅప్ చేస్తారు. అయితే ముస్తాబాద్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటంటే ముందు శ్రీగాధ నుంచి శ్రీగాధ పోయి అడిగితే ఇప్పుడు నా పేరు తెలియదు. ఇక్కడ మా కర్ణాకర్ అన్నాడు. చాలా రోజుల నుంచి అమెరికాలో ఉన్నాం కాబట్టి వాళ్ళు కూడా తెలియదు. కానీ పుట్టిన ఊరు, పుట్టిన దేశము, మన ఊరు, మన ఏరియా అని ఎప్పటికీ అది ఉంటుంది. అంటే ఎక్కడ పోయినా కానీ కొంతమంది చెప్పవచ్చు మేము వెళ్ళిపోయినా లేదు, సర్టిఫికేట్లో చూసినా కానీ ఎక్కడ కానీ అదే ఉంటుంది. ఏ ఊరు నుంచి వచ్చినామో, ఏ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి ఇప్పటికి కూడా అట్లా. అంటే ఈ ప్లేస్ మర్చిపోదలుచుకుంటే మర్చిపోవచ్చు, కానీ మర్చిపోవడం అనేది జరగదు. గుర్తించుకోవడానికి అయితే ఇప్పటి నుంచి ఇదే కాకుండా మేము సిరిగాలో కూడా కొన్ని ప్లాట్లు చేసిన వాటర్ ప్లాంట్స్ అవన్నీ చేసినంత ముందు కూడా. దీనికేమో ముస్తాబాద్లో ఒక ప్లేస్ అవన్నీ లేకుండా మంచి ప్లేస్ దొరికింది ఇక్కడ, అందుకని ఇక్కడికి వచ్చినాము. ఇక మళ్ళీ హెల్ప్ కూడా వచ్చినప్పుడు చూస్తున్నాను. రాకముందు ఒక భయం ఉండేది, అంటే ఎవరు తెలియదు, ఎక్కడ ప్లేస్ ఉంటుంది, స్కూళ్ళలో అడుగుతున్నామో అందరూ ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్పేసి. లక్కీలు అనుకోకుండా అన్నీ బాగా జరుగుతున్నాయి ఇక్కడ ప్లేసులు. ఈ డాక్టర్ సార్ల సహాయంతో మీ విలేకరులు కూడా చాలా హెల్ప్ చేస్తున్నాం అక్కడ, న్యూస్ కానీ మార్కెటింగ్. అయితే మీరు అన్నట్టుగా ఏంటంటే చాలామంది డబ్బులు ఉంటాయి, కానీ మన దగ్గర కొంచెము సేవ చేయడం అనేది ఎక్కువ లేదు. దీనివల్ల ఏంటంటే మనకు ప్రజలకు సేవ దొరుకుతుంది. దాంతోపాటు ఒకరిద్దరు అన్నా కానీ మనం కూడా చేద్దాము, మన చేతనే పెట్టాలి. సేవ చేయడానికి ఒకటి ఏది లేదు, వీళ్ళే కావాలి, ఇంత డబ్బని కాదు. అక్కడ మన గల్లీలో ఉన్న వాళ్ళు మనం యూజ్ చేసుకోవచ్చు, ఊరోళ్ళకు యూజ్ చేసుకోవచ్చు అట్లా. అంతేగాని డబ్బులు ఉంటేనే చేయాలని ఏం లేదు అక్కడ. ఇప్పుడు చాలామంది అనుకుంటారు, మన కొంతమంది మనకు తెలియదు, ఎక్కడెక్కడో ప్రపంచంలో ఉన్న వాళ్ళ సేవలు మన దగ్గరకు వస్తున్నాయి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మన బిల్ గేట్స్ అని మన కంప్యూటర్ చూసింది కదా, కంప్యూటర్ పైకి రావడానికి బిల్ గేట్స్ ఫేమస్. ఆయన సేవలు ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉంటాయి.
ఒక్కొక్క వేరేలా చెప్పండి, ఎందుకంటే నెంబర్స్ వస్తేనే మనకు వరకు మంచిది. ఇక ఈ 13 వరకు స్క్రీనింగ్ ఉంటుంది, 10 నుంచి 14 వరకు సర్జరీ, మళ్ళీ 15 రోజులు క్యాంప్ క్లోజ్ అయిపోతుంది. ఇక చెప్పడానికి చాలా ఉందనుకోండి, కానీ ఇక మీరు వచ్చింది సంతోషము, దీన్ని సక్సెస్ చేయండి. నమస్కారం అందరికీ. ముఖ్యంగా మరి ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో అమెరికాలో సెటిల్ అయ్యేవారు, మన ప్రాంతం వారు అంటే సిరిగాదకు సంబంధించిన డాక్టర్ లక్ష్మణరావు గారు అమెరికాలో కల్వకుర్తి లక్ష్మణరావు అమెరికాలో సెటిల్ అయ్యారు. నిజంగా మనం అందరం అంటే సమాజం లోపల ఎవరు ఏ స్థాయిలో ఉన్నా కానీ మనకు చిన్నప్పటి జ్ఞాపకాలు, చిన్నప్పటి ఇవి మర్చిపోకుండా ఉంటాయి. అట్లనే వారు పుట్టిన ఊరిని గుర్తుపెట్టుకుని అంత దూరం నుంచి అమెరికా నుంచి వచ్చి ఇక్కడ సామాన్యమైన కొంచెం బీద రోగులకి, బీద ప్రజలకి సేవ చేయాలి అనే దృక్పథంతో రావడం అనేది నిజంగా ఇది అభినందించాల్సిన విషయం. వారికి మనం అందరం ఈ మండల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ క్యాంప్ అనేది 10 రోజులు సర్జరీలు కూడా ఫ్రీగా చేస్తారు. మరి మినిమం ఒక 10-15 లక్షల ఖర్చు ఉంటుంది. ఒక 15 లక్షల ఖర్చు కూడా వారు భరించి మళ్ళా శంకర్ నేత్రాలయ వారు కూడా వచ్చి ఇక్కడ ఈ సేవ చేసినందుకు, సేవ చేయబోతున్నందుకు మా ఇక్కడ ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలెగ్జాండర్ లాంటోడు ప్రపంచాన్ని పరిపాలిస్తా అని చెప్పి మొత్తం అన్ని దేశాలని గెలుచుకుంటూ మన ఇండియాకి వచ్చినాడు. ఇండియాకి వచ్చిన తర్వాత ఇండియా నుంచి ఒక చిన్న రాజు పురుషోత్తం మీద ఓడిపోతాడు అలెగ్జాండర్. ఓడిపోయిన తర్వాత మీరు వినుంటారు, ఇది పోతూ పోతూ మధ్యలోనే చచ్చిపోయాడు. అంటే ప్రపంచాన్ని పరిపాలిస్తా అనుకున్నాడు మధ్యలో చనిపోయి వెళ్ళిపోయాడు. కాకపోతే ఇక ఎట్లాగో చచ్చిపోతానని తెలిసిన టైంలో నేను చనిపోయినాక మాత్రం నా చేతులు 2 చేతులు ఇటోటి ఓపెన్ గా పెట్టుంది అని చెప్పి ఆయనకు చివరి కోరిక చెప్పి చనిపోయాడట. దాని అర్థం ఏంటంటే 2 చేతులు ఇలా పెట్టి నన్ను ఖననం చేయండి అంటే అర్థం ఏంటంటే వచ్చేటప్పుడు ఏం తీసుకురాలి, నేను పోయేటప్పుడు కూడా ఏం తీసుకుపోను అని చెప్పి అలెగ్జాండర్ మరి చెప్పిండప్పుడు. అంటే దాని అర్థం అది. కాబట్టి మనం ఎవరిని ఏ స్థాయిలో ఉన్నా, ఎంత సంపాదించినా, ఏం చేసినా పోయేటప్పుడు అయితే భగవంతుని దగ్గరికి పోయేటప్పుడు ఏం తీసుకుపోయే పరిస్థితి ఉండదు. ఒకటే మిగులుతుంది, మనం సమాజానికి మంచి చేసినామా, సేవ చేసినామా, చెడు చేసినామా అనేది 2 మిగులుతాయి. ఈ సేవ అనేది, మంచి అనేది ఎప్పటికి మిగులుతుంది. కాబట్టి మరి ఇట్లాంటి ఈ ప్రజలకి మనకు మంచి చేయడానికి వచ్చిన వారిని నిజంగా అభినందించాలి. మనం అందరం వారిని ఎప్పటికీ గౌరవించుకోవాలి. నిజంగా సార్ మీకు ధన్యవాదములు. మీరు ఇక ముందు ఇట్లాంటి సర్వీస్ యాక్టివిటీస్ ఏం చేసినా కానీ మేము కూడా మీతో పాటు పాల్పంచుకుంటాం, సేవ చేస్తామని చెప్పి ఈ అవకాశం ఇచ్చినందుకు మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. నేత్ర వైద్య శిబిరం ఈరోజు స్టార్ట్ అయింది. ఈ నేత్ర వైద్య శిబిరంలో ప్రతి ఒక్కరికి అంటే కంటి చూపు పరీక్షలు మరియు ఈ ఆపరేషన్లు ఉచితంగా చేస్తారు. ఈ క్యాంపు డాక్టర్ లక్ష్మణరావు గారి సతీమణి స్వర్గీయ రమాదేవి పేరు మీద ఈ క్యాంపు నిర్వహిస్తారు. ఈ క్యాంపుకి వచ్చిన అందరూ ఈ ముస్తాబాద్ కానీ, ఈ కమ్యూనిపేట, ఎల్లారెడ్డి, సిరిసిల్ల డివిజన్లు అందరూ ఈ సదావకాశం వినియోగించుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. 2 లక్షల మెజార్టీతో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా బండి సంజయ్ కుమార్ ను గెలిపిస్తే కేంద్ర బడ్జెట్ లో పార్లమెంటుకు 2 లక్షల రూపాయలు కూడా తీసుకురాని వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదని బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు సుంకపాక మనోజ్ కుమార్ అన్నారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మనోజ్ కుమార్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పని అయిపోయింది అన్న బండి సంజయ్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ ఫలితాల్లో కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకత మరియు టీఆర్ఎస్ పోటీ చేయకపోవడం వల్లే బీజేపీ గెలిచిందని అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఎటువంటి వ్యూహాలు పన్నలేదన్నారు. 2 లక్షల మెజార్టీ ఇచ్చి కరీంనగర్ పార్లమెంటుకు బండి సంజయ్ ని పంపిస్తే 2 లక్షల నిధులు కూడా తెలియదన్నారు. బండి సంజయ్ గారిని ప్రధానమంత్రిని చేసినా కూడా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒరిగేదేమీ లేదన్నారు. తెలంగాణలో 8 మంది బీజేపీ అభ్యర్థుల్ని గెలిపిస్తే వారు ఏమాత్రం నిధులు తీసుకురాని అసమర్థత కలిగిన నాయకత్వం తెలంగాణ బీజేపీ పార్టీదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ యూత్ నాయకులు ఎండి మునీర్, అంజద్, షాదాబ్, మన్సూర్, వడ్లోని సాయి, అస్లం, ఇమ్రాన్, చింటూ తదితరులు ఉన్నారు. బీఆర్ఎస్ పని అయిపోయిందని కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు
బండి సంజయ్ కుమార్ గారు మొన్న ఎమ్మెల్సీ ఫలితాల తర్వాత మాట్లాడడం జరిగింది. మొన్నటి ఎమ్మెల్సీ ఫలితాలను చూస్తే తెలుగులో ఒక సామెత ఉంది, ఏ మొగుడు లేకపోతే అక్క మొగుడి దిక్కు అన్నట్టు. ఈ ఎమ్మెల్సీ ఫలితాలను చూస్తే మాకు అదే విధంగా అనిపిస్తుంది. ఎందుకంటే బరిలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ బరిలో నిల్చోలేకపోవడం, అలాగే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండడం వల్ల ఓటు వేసే ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారికి వేరే ఆప్షన్ అనేది లేకుండా పోయింది. కాబట్టి ఈ రోజున ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ గెలుచుకుందే తప్ప ఇందులో బండి సంజయ్ గారి వ్యూహాలు లేవు, కిషన్ రెడ్డి గారి సారథ్యాలు లేవని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. బండి సంజయ్ కుమార్ గారికి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు 2 లక్షల మెజార్టీ ఇవ్వడం జరిగింది. మరి మొన్నటి బడ్జెట్లో కనీసం 2 లక్షల రూపాయల నిధులైనా మరి బండి సంజయ్ కుమార్ గారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి తీసుకువచ్చారా అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ రోజున కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ కుమార్ గారు పనిచేస్తున్నారు. ఒకవేళ బండి సంజయ్ కుమార్ గారిని తీసుకెళ్లి ప్రధానమంత్రిగా కూర్చుండబెట్టినా కూడా అతను కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి తెచ్చే నిధులు శూన్యమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. బండి సంజయ్ కుమార్ గారు గతంలో 5 సంవత్సరాలు పనిచేశారు. ఈ మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 2 లక్షల మేరతో గెలిపించుకున్నారు. అయినప్పటికీ కూడా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ సమస్యలు గాలికి వదిలేసి ఈ రోజున మతం కులం అంటూ గాలి తిరుగుతున్నటువంటి బండి సంజయ్ గారికి బీఆర్ఎస్ పార్టీ పైన మాట్లాడే హక్కు లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఏదైతే ఈ బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు పాసింగ్ క్లౌడ్స్ లాంటివి, అవి వస్తుంటాయి పోతుంటాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ అనేది ఆకాశం లాంటిది. ఎన్ని ఉరుములు వచ్చినా మెరుపులు వచ్చినా తట్టుకొని నిలబడే శక్తి బీఆర్ఎస్ పార్టీకి ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆదరిస్తారన్నటువంటి నమ్మకం మాలో ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కేకే మహేందర్ రెడ్డిని విమర్శించే స్థాయి మాటల మధుకు లేదని తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ అన్నారు. తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్, జిల్లా యూత్ నాయకులు మునిగల రాజు మాట్లాడారు. కేకే మహేందర్ రెడ్డిని విమర్శించే స్థాయి నీకు లేదన్నారు. కేసీఆర్, కేటీఆర్లే కేకే మహేందర్ రెడ్డి గురించి మాట్లాడారని అన్నారు. మేమంతా జై తెలంగాణ అన్నప్పుడు మాటల మధు ఎక్కడ ఉన్నారో చెప్పాలన్నారు. ఇక్కడ ప్రాంతాన్ని కేటీఆర్ ఏమాత్రం అభివృద్ధి చేయలేదని, ఇక్కడున్న వనరుల్ని దోచుకుపోయారని ఆరోపించారు. ఓడిపోయిన ప్రజల మధ్యలో ప్రజల గుండెల్లో ఉన్న వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ఈ పాత్రికేయ సమావేశంలో ఏఎంసీ వైస్ చైర్మన్ నేరెల నరసింహంగౌడ్, ఇట్టిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పొన్నాల పరశురాం, ఆరేపల్లి బాలు, జూపల్లి రాజేశ్వరరావు, మందాటి తిరుపతి యాదవ్, బైరినేని రాము, చుక్కా రాజశేఖర్, సుద్దాల శ్రీనివాస్, గుగ్గిల అభినయ్, పబ్బతిక కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా చెప్పుకుంటున్న వాళ్ళు, ఎందుకంటే నేను గతంలో కూడా చెప్పిన అవసరం ప్రెస్ మీట్లో, వాళ్ళ బీఆర్ఎస్ నాయకులుగా మేమైతే పరిగణిస్తలేం. ఎందుకంటే వాళ్ళ మాటలు, వాళ్ళ చిల్లర చేష్టలు, వాళ్ళ ఒక వ్యక్తిని, అవతల వ్యక్తిని, వాళ్ళ స్థాయిని, ఒక అవతల వ్యక్తి ఏ విధంగా గౌరవం ఇచ్చి మాట్లాడాలి అనే సోయిని మరిచి మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళని కూడా మేము నాయకులుగా పరిగణిస్తలేం. ప్రజలు అందుకే తిరస్కరించి ఇలా ఇళ్ళలో కూర్చోబెట్టారు. వాళ్ళు ఇలా ఏదో ఒకటి ముంగటేసుకొని రావాలని, వాళ్ళ ప్రాబల్యం చాటుకోవాలని వాళ్ళ కేకే మహేందర్ రెడ్డి గారి మీద చిల్లరమల్లర ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఏదైతే కేకే మహేందర్ రెడ్డి గారి గురించి మాట్లాడే ముందు కేటీఆర్ ఏంది, కేటీఆర్ ఎక్కడి నుండి వచ్చిండు, ఇలా ఇక్కడ వాస్తవానికి కేటీఆర్ ఇలా ఎమ్మెల్యే అయ్యిండు కావచ్చు, కానీ దానికి పునాదులు ఎవరు చేసిర్రు అనే మాటను నేను మాట్లాడినోడు కావచ్చు, ఇంకోడన్నా కావచ్చు, వాళ్ళు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే 2009లో కేకే మహేందర్ రెడ్డి గారికి రావాల్సిన బీఫామ్ను ఇలా దొంగచాటుగా తీసుకొని నువ్వు ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే గెలిచినావు. ఆ రోజు కూడా సిరిసిల్ల ప్రాంత ప్రజలు కేకే మహేందర్ రెడ్డి గారికి అండగా నిలిచిర్రు. ఆ రోజు కేవలం 170 కోట్ల స్వల్ప తేడాతో ఇలా అవన్నింటినీ మర్చిపోయి ఇలా 10 సంవత్సరాల అధికారంలో ఉన్నామని ఇలా 100 కోట్లు సంపాదించారని కేటీఆర్, ఇలా వాళ్ళ అనుచరులు ఇలా 100 కోట్లు వీళ్ళు సంపాదించారని ఇవాళ బలిసి మాట్లాడుతున్న మాటలను మేము తీవ్రంగా తప్పుపడుతున్నాం. ఎందుకంటే వాళ్ళ కేటీఆర్ ఇలా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఎన్నికలకు ముందు ఇక్కడ వారానికి 2 రోజులు 3 రోజులు ఇక్కడనే ఉంటా, ఇక్కడనే ఇల్లు కట్టుకొని ఉంటా అని చెప్పి
అవన్నీ మర్చిపోయి ఇవాళ నేను మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇలా కేకే మహేందర్ రెడ్డి వారానికి 2 సార్లు 3 సార్లు వస్తారని. ఎస్, ఇక్కడ కేకే మహేందర్ రెడ్డి గారు అధికార పార్టీ నాయకునిగా, ఇక్కడ ఎమ్మెల్యే కాంటెస్ట్ చేసిన అభ్యర్థిగా ఓడిపోయినప్పటికీ కూడా ఇక్కడ అధికారాన్ని సమన్వయం చేసుకొని కేటీఆర్ బాధ్యతలు మరిచి, ఇక్కడ ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే ఉండి బాధ్యతలు మరిచి ఇలా గాలికి తిరిగితే ఇలా ఇక్కడ ఓడిపోయిన అభ్యర్థి అయినప్పటికీ ఇలా అధికారంలో ఉన్నాం కాబట్టి, మాకు ఓట్లేసిన ప్రజలను మేము కాపాడుకోవాలి కాబట్టి ఇలా అధికారాన్ని సమన్వయం చేసుకొని మేము ఇక్కడ మంచిగా చెడుకు మహేందర్ రెడ్డి గారు ఇక్కడ మా అందరికీ అందుబాటులో ఉండి, ప్రజలకు అందుబాటులో ఉండి ముందుకు సాగితే వాళ్ళ అన్నింటినీ వాళ్ళు ఓర్వలేక ఇలా వాళ్ళ మాటల వాళ్ళు అధికారులు ఇంటలేరు, ఇక సంపాదించుకోవడానికి ఎక్కడ దారులు లేవని ఇవాళ అవాకులు చెవాకులు మాట్లాడుతున్న మాటలను మేము తీవ్రంగా తప్పుపడుతున్నాం. ఏదైతే ఏమనంటే మీరు అధికారంలో ఉన్నారో అది గుర్తు తెచ్చుకొని మాట్లాడమని అంటున్నాం. ఎస్, అధికారంలో ఉన్నాం కాబట్టి ఇంత ఓపికగా, ఇంత సహనంగా, ఇంత అర్థవంతంగా మాట్లాడుతున్నాం. ఇలా మేము అధికారంలో ఉన్నాం అన్న మాటను మర్చిపోవద్దు, మళ్ళీ జాగ్రత్త బిడ్డ అని హెచ్చరిస్తున్నాం. ఇలా చిల్లర మల్లర మాటలు మళ్ళీ మాట్లాడితే మాత్రం ఎలా ఏదో బట్టలు కూడా వేసి కొడతాం అంబేద్కర్ దగ్గర, ఇక నువ్వు కూడా వేసి కొడతావా లేకుండా మేము కూడా వేసి కొట్టాల్సి వస్తుందో జాగ్రత్త. ఎందుకంటే పెద్దోనివి, ఇలా చిన్న వయసులో అంటావు కదా, చిన్న వయసులో 10 సంవత్సరాలు సర్పంచ్ చేసినాను, అందుకనే ఇంత ఓపికగా ఇంత మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాం. మళ్ళీ ఒకసారి చిల్లర మాటలు మాట్లాడితే మాత్రం ఇలా నువ్వు కూడా కొట్టి మాకు కొట్టుడు కాదు, ఇలా మేమే ఊడగొట్టి ఈ బట్ట ఊడగొట్టి కొట్టే పరిస్థితి వస్తుందని తెలియజేస్తాం. జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, జిల్లాల గ్రామ మాజీ సర్పంచ్ మాట్ల మధు గారు పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి తను చెప్తాడు, కేటీఆర్ గారు సిరిసిల్ల నియోజకవర్గానికి ఎనలేని సేవలు చేసిండు, ఎంతో అభివృద్ధి పదనం నడిపించిండు, దాన్ని మీరు పురిగిపుచ్చుకోలేకపోతా ఉన్నారని చెప్పి ఎద్దేవా చేసుకుంటూ ఒక సంస్కారహీనుడిలాగా ఆయనను వాళ్ళ తల్లిదండ్రులు ఎలా పెంచారో మాకు తెలియదు, కానీ గతంలోనే నిరూపితమైన అంశం. ఒక చదువుకున్న మూర్ఖుడు, చదువుకున్న నీచుడు అనే విషయాన్ని గతంలోనే మేము పేపర్ల ద్వారా తెలుసుకోబడిన వ్యక్తి సంస్కృతిని మరిచి సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మనిషినన్న జ్ఞానం లేకుండా చదువుకున్న వ్యక్తిని సమాజం రేపు ఏమనుకుంటుందో అని విచక్షణ కోల్పోయి కేవలం కేటీ రామారావు గారి మెప్పు కోసమే కేకే మహేందర్ రెడ్డి మీద అబాండ్ పాలు వేసుకుంటూ తప్పుడు కుతలు కూస్తూ ఉన్నాడు. ఏమనుకుంటున్నావయ్యా మాటల మధు? 10 సంవత్సరాలు నువ్వు జిల్లాల సర్పంచ్కి వెలుగబెట్టి నేను చెప్తే నిన్ను జిల్లాల ప్రజలు, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు నిన్నే చెప్పుతూనే కొడతారు. అది కూడా నీ బండారం ఇప్పుడు బయటపెట్టే సందర్భం ఉన్నది. కేకే మహేందర్ రెడ్డి గురించి కేటీ రామారావు గారికే మాట్లాడే అర్హత లేదు. కేకే మహేందర్ రెడ్డి గురించి కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ సిగ్గుపడతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళను 10 సార్లు చెప్పులతో కొట్టిన తప్పులేని అంశాలు ఉండే. ఇవన్నీ మాకు తెలుసు. ఈ చెప్పులతో కూడా మేము కొట్టగలుగుతాం, మీకన్నా ఎక్కువగా తిట్టగలుగుతాం. కానీ మాకు మా తల్లిదండ్రుల ద్వారా, మా నాయకుల ద్వారా మాకు వచ్చిన సంస్కారం, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా, అలాగే ఇప్పుడు ఇక్కడ ఓడిపోయినప్పటికీ కూడా మేము మా గ్రామంలో అవకాశం లేక ఎలాంటి పోటీ చేయలేకపోయినా, మేము గెలవకపోయినా నిత్యం ప్రజా క్షేత్రంలో ఉంటూ నిత్యం ప్రజా సమస్యల మీద పోరాటం చేసుకుంటూ వాళ్ళ సమస్యలను తీరుస్తూ ఉంటే, మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నా నేను సర్పంచ్నని చెప్పి మాట్లాడుతున్న మీరు నీ పరిపాలన సంగతి చెప్తే ఎవడు చెప్పుతోని కొట్టాలనో చెప్పకనే ప్రజలు చెప్తారు. ఖబర్దార్, నీ వయసు ఎంత? నువ్వు వెలుగబెట్టింది ఏంది? తెలంగాణ ఉద్యమంకు కేటీఆర్ చేసింది ఏంది? మీరా కేకే మహేందర్ రెడ్డి గురించి ప్రశ్నించేది? నీవా నీ స్థాయిని మించి మాటలు మాట్లాడేది? అవన్నీ ఒక బేవకూపుగాడు, అవులాగాడు, నీచుడు మాట్లాడే మాటలు ఇవి. నువ్వు చదువుకున్న జ్ఞానం ఉన్నదా? అరే అవులే, తెలంగాణ పునాదులు తెలంగాణ కోసం మొట్టమొదటి ఇక్కడ ప్రాంతంలో జెండా బట్టి ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క యువకుడిని, ప్రతి ఒక్క రైతును, ప్రతి ఒక్క విద్యార్థిని, ఉద్యోగస్తులను, మహిళలను చైతన్యవంతం చేసి తన న్యాయవాద వృత్తిని, దైవంగా భావించే న్యాయ వృత్తిని పక్కన పెట్టి
ఇక్కడ ఈ ప్రాంతంలో అందరినీ మమేకం చేసి ఉద్యమానికి సిద్ధం చేసిన వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి. ఈరోజు కేకే మహేందర్ రెడ్డి ఓడిపోయిండు, గెలిచి మాట్లాడు. రే సన్యాసి, 10 మంది పోటీ చేస్తే ఒక్కడే గెలుస్తారా? ఆ రోజు కేటీఆర్ గెలిచింది ఉద్యమం ఉనికిని కాపాడుకోవాలని చెప్పి ప్రాంత ప్రజలు గెలిపించిన సంగతి మర్చిపోయినట్టున్నావు. కేవలం ఉద్యమం కోసమే, ఉద్యమం ఉనికి కాపాడాలని చెప్పి గెలిపిస్తే అదే మీ కేటీఆర్ కేసీఆర్ ఆంధ్ర వాళ్ళకు తొత్తులైనరా సన్యాసి. ఈ విషయం మర్చిపోయినావా? తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్ర కాంట్రాక్టర్లకు డ్యాములు అప్పచెప్పిండు, కాలువలు అప్పచెప్పిండు. ఇవన్నీ కాంట్రాక్ట్ వాళ్ళకి అప్పచెప్పి కమిషన్లతోని పబ్బం గడుపుకునే విషయం నువ్వు మర్చిపోయినావా అని చెప్పి తెలియకపోతే మీ జిల్లా ప్రెసిడెంట్ తోట ఆగయ్య గారిని అడగండి, మీ పెద్ద పెద్ద నాయకులను చెప్పుకొని తిరిగే నాయకులను అడగండి, కేటీ రామారావుని అడగండి. పైపెచ్చుగా ఎవరో కాంగ్రెస్ పార్టీ నాయకులు మా నాయకుని దగ్గరకు వచ్చి పని చేసుకున్నారు, ఫోన్ల ద్వారా మెసేజ్లు పంపారు. అరే చిల్లరనారా, నువ్వు రాజకీయాలలో ఉన్నావా, ఇంకెక్కడన్నా ఉన్నావా? స్థానిక ఎమ్మెల్యేరా కేటీఆర్. ఇక్కడ సమస్యలు ఆయన దృష్టికి తప్పకుండా తీసుకోకపోతే ఒక ప్రతిపక్ష నాయకుడిగా మా సొంత అవసరాలకు కేటీఆర్ గారిని ఏ రోజు కూడా దేహి అని అడగలే. అవులే, మేము భయభ్రాంతులకు గురి చేసినామా? మేము బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసినామా? సన్యాసి వేదలారా, మీరు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసిరు, మీరు దోపిడీ రాజకీయాలు చేసిరు, మీరు దొంగ రాజకీయాలు చేసిరు. ఢిల్లీ క్యాంపు కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు స్వాతంత్ర ఉద్యమ నేత భగత్ సింగ్ చిత్రపటాలను తొలగించడాన్ని నిరసిస్తూ రేపు సిరిసిల్లలో మహిళలచే భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా అఖిలపక్ష పార్టీ నేతలు ప్రకటించారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాల మహానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు, సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం జాతీయ నాయకులను అవమానిస్తుందని తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని మరియు భగత్ సింగ్ చిత్రపటాలను తొలగించి నరేంద్ర మోదీ, అమిత్ షా చిత్రపటాలను పెట్టడం హేయమైన చర్య అన్నారు. రేపు మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఘటనను నిరసనగా సిరిసిల్ల సంజీవ్ నగర్ చౌరస్తా నుండి మహిళలచే భారీ నిరసన ర్యాలీ చేపడుతున్నట్లు వారు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు, సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, జిల్లా నాయకులు సోమ నాగరాజు, సంజీవ నగర్ సంఘం అధ్యక్షుడు కొంపెల్లి విజయ్ కుమార్, గౌరవ అధ్యక్షుడు పండుగ రవి, శేఖర్ తదితరులు ఉన్నారు. బీజేపీ కొత్త సర్కార్ను ఏర్పాటు చేసింది. కొత్త సర్కార్ను ఏర్పాటు చేసిన వెంటనే ఢిల్లీ సీఎం క్యాంప్ ఆఫీసులో ఉన్నటువంటి భారత రాజ్యాంగ నిర్మాత, దళిత సామాజికోద్యమ మేధావి, ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను, అట్లాగే దేశ సమున్నతంగా గౌరవంగా చూసేటువంటి స్వతంత్ర సమరయుడు, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి నవ్వుతూ ఉరికమ్మ పెట్టినటువంటి భగత్ సింగ్ యొక్క ఫోటోను తీసేయడాన్ని వామపక్ష కమ్యూనిస్టు ప్రజాతంత్రవాదులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికి నిరసనగా మార్చి 8 అంటే రేపు ఉదయం పాత బస్టాండ్లోని సంజీవయ్య విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు దళిత సామాజిక ప్రజాతంత్ర వామపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళందరం కలిసి నిరసన కార్యక్రమం ఢిల్లీలో వీళ్ళిద్దరికి అవమానం చేయడాన్ని, అంబేద్కర్కు అట్లాగే భగత్ సింగ్ విగ్రహాలను ఫోటోలను తొలగించడానికి నిరసనగా ఊరేగింపు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ఊరేగింపులో లౌకికవాదులు అట్లాగే వామపక్ష ప్రజాతంత్రవాదులు ఎవరైతున్నారో వీళ్ళందరూ కూడా పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇది భారతదేశం అంటే లౌకిక ప్రజాతంత్రవాదులకు సంబంధించి లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మికతో ఉన్నటువంటి వ్యవస్థ ఇది. కానీ వాళ్ళ ఏకపక్షంగా భారత రాజ్యాంగాన్ని రాయడమే వ్యతిరేకంగా, భారత రాజ్యాంగం ఉండకూడదని వ్యతిరేకతోటి, అట్లాగే భారతదేశంలో దేశభక్తులు, సౌమ్యవాదులు, లౌకికవాదులు ఉండద్దనే ఉద్దేశంతో ఈ దేశానికి వాళ్ళ జీవితాన్ని అంతా త్యాగం చేసి ఈ దేశానికి వాళ్ళ జీవితాన్ని అంతా ధారపోసినటువంటి ఇద్దరి యొక్క ఫోటోలు తొలగించడానికి నిరసనగా రేపు జరగబోయేటువంటి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతాం. ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి రావడం ఏదైతే ఉందో అది నిజంగా ఓట్ల ద్వారా ఎవరైనా అధికారంలోకి రావచ్చు, మాకే అభ్యంతరం లేదు. కానీ కేవలం ఎక్కిన లౌకికవాదులను, అట్లాగే ప్రజాతంత్రవాదులను, అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళను ఇవాళ వాళ్ళు పాకిస్తాన్లో లేకుంటే ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళలాగా భావించి వల్ల ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం పాటుపడినటువంటి అంబేద్కర్ అట్లాగే భగత్ సింగ్ల ఫోటోలను తీసేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపు భవిష్యత్తులో కూడా ఇది జరగకుండా చూసుకోవాలి. బీజేపీ ప్రభుత్వం కేవలం కొంతమంది కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వం కాదు.
అదాని కోసము అంబానీ కోసము ఈ దేశంలో ఉన్నటువంటి వనరులను కొల్లగొట్టే విధంగా ఇవాళ బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి రేపు భవిష్యత్తులో ఇట్లాంటి దేశ అత్యున్నతమైన విలువలు గౌరవించేటువంటి వాళ్ళ ఫోటోలను గౌరవించడంతో పాటు లౌకిక వ్యవస్థను, రాజ్యాంగ వ్యవస్థను, అట్లాగే రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక సమస్యలను, మౌలిక అంశాలను గుర్తించే విధంగా ఇవాళ బీజేపీ ఉండాల్సిన అవసరం లేని పక్షంలో రేపు భవిష్యత్తులో అనేక ఉద్యమాలకు కారణమే బీజేపీ అవుతుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. 11:30కు అంబేద్కర్ దగ్గర మహిళా దినోత్సవ సందర్భంగా ఈ దేశంలో మహిళల కోసం నిరంతరం పోరాటం చేసి హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెట్టిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పోరాట ఫలితంగానే ఈ దేశంలో మహిళలు ఆర్థిక రాజకీయ రంగాల ఉండి ఏదైతే బీజేపీ ప్రభుత్వం రాగానే అంబేద్కర్ గారి మరి దేశాన్ని ఎంతో విలువైనటువంటి భగత్ సింగ్ ఫోటోను మరి తీసేసినందుకు నిజంగా హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెట్టకపోతే మహిళా ఢిల్లీ ముఖ్యమంత్రి గారు మీరు ముఖ్యమంత్రి గారు అని రేపు నిరసన కార్యక్రమం ఉంది. దీనికి దళిత బహుజనులు అందరూ, మహిళలు, మరి మేధావులు, ప్రజా సంఘాలు మరి అందరు కదిలి రావాలని కోరుతున్నాం. అట్లనే దళిత సంఘాల నాయకులకు, మరి అంబేద్కర్ సంఘాల నాయకులకు, మేధావులకు మరి ఒక విన్నపము. ఒక దళిత ఉద్యమ నాయకుడు నిన్న మరణించిండు. అందులో భాగంగానే రేపు అంబేద్కర్ గారి దగ్గర మరి ఆయనకు నివాళులు అర్పించడం కూడా జరుగుతుంటుంది అనేది గమనించాలి దళిత సోదరులు. ఈ జిల్లా వాసులు అందరూ కూడా పేరున మరి అన్ని గ్రూపులకు, అన్ని సంఘ నాయకులకు అందరికీ కూడా 11:30కు నివాళులు అర్పిస్తూ దామోదర్ సంజయ్ విగ్రహం నుండి మరి అంబేద్కర్ వరకు స్టార్ట్ అవుతుంది. 11 గంటలకు స్టార్ట్ అవుతుంది. 11:15 వరకు కార్యక్రమాల్లో అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతున్నాం. మరి ఈ కార్యక్రమాల్లో సంజీవ్ నగర్ యువజన సంఘం ప్రెసిడెంట్ మరి కొంపెల్లి విజయ్ కుమార్, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా పాల్గొంటారు. మరి ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది, పిలవలేదనుకోకుండా మరి 2 కార్యక్రమాలను మరి మన ముందుకు తీసుకుపోవాలని చెప్పి వేల సంఖ్యలో పాల్గొనాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సరిహద్దు మండలాలకు సాగునీరు అందించాలని ఇల్లంతకుంట, తంగళ్లపల్లి రైతులు చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. కాల్వ పనులు పూర్తి చేసి తక్షణమే నీరు అందించాలని డిమాండ్ చేశారు. ఇల్లంతకుంట మండలంలోని పెద్దలింగాపూర్ గ్రామంలో రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సందర్శించి రైతులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాళేశ్వరం ప్యాకేజీ 11/6 కాలువ నిర్మాణంలో భాగంగా భూసేకరణ చేసి నిర్లక్ష్యంగా విడిచిపెట్టడం మూలంగా ఇల్లంతకుంట మండలంలోని 4 గ్రామాలు మరియు తంగళ్లపల్లి మండలంలోని 8 గ్రామాల రైతులకు నీరందక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతుల పక్షాన తాము ముందుండి పోరాడతామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారికి కాళేశ్వరం ప్యాకేజీ 11/6 ప్యాకేజీ నిర్మాణ పనులకు వెంటనే పూర్తి చేసి సగటు రైతుల్ని ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా ఇప్పటి వరకు పలు గ్రామాల రైతులు సందర్శించి తమ గోడును గత ప్రభుత్వంలో కేసీఆర్ చూసి చూడనట్టుగా వ్యవహరించడం జరిగిందన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దటవేసే ధోరణిలో అవలంబిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యురాలు జవాజీ విమల, సీనియర్ నాయకులు రాయమల్లు, గురుజాల శ్రీధర్, అశోక్, ప్రభాకర్, మధు తదితరులు ఉన్నారు. జరుగుతూ ఉంది. దీని మీద ఈ కాలువ నిర్మాణం వెంటనే చేపట్టాలని మరి గత 4 రోజులు చేస్తున్న రైతుల దీక్షకు సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉంది. సిపిఎం పార్టీ తరఫున ప్రభుత్వాన్ని వెంటనే డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే వీరి రైతుల సమస్యలు పరిష్కరించాలి. కాలువ నిర్మాణం వెంటనే చేపట్టి ఇక్కడగా రైతుల పంట పొలాలకు నీరు అందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ చూసినట్టయితే తలాబ్కే సముద్రం పెట్టుకొని చేప దూపగేసిన పద్ధతిగా ఇక్కడ కనబడతా ఉంది. చిన్న సమస్య ఇది. ఒక 4 కోట్ల రూపాయల సమస్యను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల మరి ఇక్కడ ఉన్న రైతులకు ఈ సమస్య వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి వందలాది వేలాది మంది రైతులకు సంబంధించిన పొలాలు ఎండిపోవడానికి కారణం గత ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని బాధ్యత వహించాలని తెలియజేస్తా ఉన్నాం. దీన్ని చూస్తూ ఉంటే మరి రైతుల పట్ల ఏ రకంగా ప్రజల పట్ల ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయో దీని వైఖరి బట్టి మనకు కనబడతా ఉంది. మరి 4 కోట్ల రూపాయలు అంటే పెద్ద సమస్య కాదు, 4,000 కోట్లు కాదు, మరి ఎన్నో వేల కోట్ల రూపాయలతోటి ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నటువంటి ప్రభుత్వాలు మరి ఈ చిన్న సమస్య ఎందుకు పరిష్కారం చేస్తలేదని ఈ సందర్భంగా సిపిఎం పార్టీకి అడుగుతా ఉన్నాం. కాబట్టి వెంటనే ఈ 11/6 ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసి కేవలం 2 కిలోమీటర్ల దూరం ఉన్నది అది. దీనికి 16 గ్రామాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి.
కేవలం 4 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మరి ఇది సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులందరూ ఈ విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి కావచ్చు, అట్లాగే ఇక్కడ ఉన్న ప్రభుత్వ విప్ ఆది సీనన్న కావచ్చు, వీళ్ళందరూ ఈ సమస్యను వెంటనే అట్లాగే ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ వీళ్ళందరూ వెంటనే ఈ సమస్య ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి యుద్ధ ప్రాతిపదికన ఈ కాలువ నిర్మాణం పూర్తి చేయాలి. ఇక్కడే ఉన్నటువంటి రైతుల సమస్యలు మొత్తం పరిష్కరించాలని సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయం మీద నేను సిపిఎం పార్టీగా మంత్రి గారికి అట్లాగే ఇక్కడ ఉన్న వీప్ గారికి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పెద్దలు వాళ్ళందరూ కలిసి కూడా పార్టీ పరంగా వాళ్ళకి తెలియజేసి సమస్య పరిష్కారం కూడా కృషి చేస్తామని సందర్భంగా చేస్తా ఉన్నాం. కేకే మహేందర్ రెడ్డిపై అర్హతను మించి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, అవసరమైతే దాడులకు కూడా వెనకడమని కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు గడ్డం కిరణ్ రెడ్డి మల్ల భాను హెచ్చరించారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నిన్నటి రోజు జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మాట్ల మధు మాట్లాడిన మాటల్ని వారు తీవ్రంగా ఖండించారు. ఇటువంటి చిల్లరగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని ఘాటుగా హెచ్చరించారు. కేకే మహేందర్ రెడ్డి ఉద్యమం చేసినప్పుడు మాట్ల మధు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఆయన నిర్మించుకున్న కోటలోకి మీ కేటీఆర్ వచ్చి పాగా వేశాడని గుర్తు చేశారు. అధికారం పోయిందని ప్రశ్న టీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ నాయకులను కేకే మహేందర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని, అవసరమైతే ప్రతి దాడులకైనా సిద్ధమని వారు హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కంసాల మల్లేశం, వంతరపుల రాము, ప్రభాకర్, అన్నల్దాస్ భాను, గుడిసె ప్రవణ్, కొంపల్లి విజయకుమార్ తదితరులు ఉన్నారు. మాట్ల మదని జిల్లాల మాజీ సర్పంచ్ కలుదాయన కోదోలే అది మాటల మద లేకపోతే మెంటల్ మద కాడ నాకైతే అర్థమైతలేదు. వయసుకు మించిన భాష మనడు మానుకోరా. అరే మధు, నీకు తలకాయ ఉందా? చదువుకున్నావా? నీకు చదువు సంస్కారం నేర్పింది ఇదేనా? చిన్న పెద్ద లేకుండా ఇష్టానుసారంగా మానుకో. సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత అని చెప్పి కేటీఆర్ మరి ఏం చేసిండ్రా సిరిసిల్లకు? చెప్పు ఒకసారి. నువ్వు సిరిసిల్లకు ఇసుక దోసుకోమని చెప్పింది మీ కేటీఆర్ కాదా? అడ్డమచ్చిన దళితులను లారీ గుద్ది చంపించింది మీ కేటీఆర్ కాదా? గత మీ బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? లాఠీ దెబ్బలతోటి తద్దిగిరి చేపించి ఇష్టానుసారంగా ఒక్కొక్కటికి నౌకరు రాకుండా భార్య పిల్లలతో సంసారం చేయలేకుండా ఇప్పటికీ చిత్ర హింసలు అనుభవిస్తున్నారు. కొంచెం నా సిగ్గు శరీరంతో నువ్వు మా దళిత జాతిలో అని చెప్పుకోనికి సిగ్గుపడుతున్నావు. నేను నీ రోజులు నోరు లేవని నోరు నీకు ఇయ్యాలా? నువ్వు అంటే బొచ్చగుచ్చుకుంటున్నావు కదా భయ్, నాకు అర్థమైతే లేదు. నువ్వు ఏం చేసినావని? వాడేం చేసినావు, నువ్వేం చేసినావు? దళితులకు ఎవరికైనా ఏమైనా చేసిరా? మీరు బీసీలకు చేసిరా, ఎస్సీలకు చేసిరా, ఎస్టీలకు చేసిరా? ఎవరికి చేసిర్రు? కాలేజీ కట్టిన అంటారు, కలెక్టర్ ఆఫీస్ కట్టిన అంటారు. ఆ నౌకర్లు కాంట్రాక్ట్ నౌకర్లు మీరే తీసుకుంటారు, కమిషన్లకు మీరే తీసుకుంటారు. లక్షల కోట్ల రూపాయలు దోసుకొని ఫామ్ హౌస్లు కట్టుకుంటారు, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకుంటారు. కొంచెమన్నా తలకాయ పనిచేస్తలేదు ఎవరా మీకు? వయసుకు మించి మహేందర్ రెడ్డి మా నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గురించి ఇష్టానుసారంగా వయసుకు మించిన మాట మాత్రం ఇంకొకసారి మా మహేందర్ అన్న గురించి, మా కాంగ్రెస్ పార్టీ గురించి తప్పుడు మాట్లాడతా బిడ్డ. నాలుగ జీది సిరిసిల్ల పూలి మీద దాటాలంటే నువ్వు ఉచ్చబడాలి. నీకు సిరిసిల్లకు రావాలంటే మా మహిళా ఆడల చెప్పులతో చెప్పుదాడని ఇస్తా బిడ్డ. నిన్నటి రోజు మాజీ సర్పంచ్ జిల్లెల మాట్ల మధు గారు మాట్లాడే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. మా నాయకులపై, మా రాష్ట్ర నాయకులపై, జిల్లా నాయకులపై, ముఖ్యంగా మా సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాగే మీరు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. మీరు చేసిన అభివృద్ధి ఏంటిదో నేను చూపెడతారు. రండి, సంజయ్ దామోదర సంజయ్ సాక్షిగా రండి, మీరు చేసిన అభివృద్ధి నేను చూపిస్తా. ఏం అభివృద్ధి చేసిరయ్యా? సిరిసిల్లను నీళ్లు దోసుకున్నారు, ఇసుక దోసుకున్నారు, ల్యాండ్ మాఫియా, అలాగే ప్రతి ఒక్క దాన్ని వదలకుండా మీరు దోసుకున్న సొమ్ముని హైదరాబాదులో ఫామ్ హౌస్ల రూపంలో కట్టిన దాఖలాలు మీరు. ఇప్పటికైనా కేకే మహేందర్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మధు బిడ్డ నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నా. నీ నాలుకని కోసి జిల్లాల నడి ఒడ్డున వేలాడదీస్తానని కాంగ్రెస్ పార్టీ పక్షాన మధును, టీఆర్ఎస్ నాయకులను హెచ్చరిస్తున్నాను.
సిరిసిల్ల పట్టణంలోని ప్రగతి నగర్లో గల శ్రీ సరస్వతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఈరోజు సైన్స్ ఫేర్ మరియు ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. శ్రీ సరస్వతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఈరోజు విద్యార్థులు స్వయంగా తయారు చేసిన సైన్స్ ఫేర్ ను ప్రదర్శించారు. కొత్త ఆవిష్కరణకు విద్యార్థులు శ్రీకారం చుట్టగా తిలకించడానికి వచ్చిన తల్లిదండ్రులు ప్రయోగాలను చూసి సంతోషపడ్డారు. మరోవైపు ఫుడ్ ఫెస్టివల్ అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థులు తమ ఇళ్లలో రకరకాల వంటలను తయారు చేసుకుని ఈ ప్రదర్శనలో ఉంచారు. జంక్ ఫుడ్స్ ను చిన్ననాటి నుండి పిల్లలకు దూరం చేయాలనే ఉద్దేశంతో ఇంటి వంటలు కార్యక్రమం చేపట్టారు. రకరకాల వంటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇంతటి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల హెచ్ఎం బాబు, కరెస్పాండెంట్స్ పురుషోత్తం, రాఘవేందర్, పరమేశ్వర్ తదితరులు అభినందించారు. సరస్వతి విద్యానికేతన్ హై స్కూల్ పాఠశాలలో ఫిబ్రవరి 28 సైన్స్ డే పురస్కరించుకొని ఈరోజు కూడా సైన్స్ ఎగ్జిబిషన్ ప్రదర్శించడం జరిగింది. అనేక మంది వేరే పాఠశాల విద్యార్థులు అంతేకాకుండా తల్లిదండ్రులు చాలా వరకు వచ్చేసి ఈ ఎగ్జిబిట్స్ని సందర్శించేసి చాలా అద్భుతంగా తయారు చేశారు. మంచి ఫ్లూయెన్సీ ఇంగ్లీష్తో ఎక్స్ప్లెనేషన్స్ అడిగి ఉన్నారు. చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది. దానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అందులో భాగంగానే ఈరోజు కూడా మేము మా పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ అనేటువంటి ఒక చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫుడ్ ఫెస్టివల్ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లో ఒక రకమైనటువంటి ఆల్ ఆర్ ఈక్వల్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ వాళ్ళలో బలంగా ఉండడానికి ఈ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత తెచ్చినటువంటి ఫుడ్ను అందరూ కూడా ప్రతి వాళ్ళు ఒకరికొకరు షేర్ చేసుకోవడం, వాళ్ళు ఒక యూనిటీ కలగడం, మేము అందరము ఒకటి ఏదైనా కూడా మేము చేయగలుగుతామనేటువంటి ఒక మంచి సంకల్పంతో చేయడం జరిగింది. అంతా మన ఇండియన్ ట్రెడిషనల్ ఫాలో అయి మొత్తం ట్రెడిషనల్ ప్రకారంగా సాంప్రదాయ వంటకాలన్నీ కూడా ఈరోజు ప్రదర్శించడం జరిగింది. ఆ వంటకాలు అందరూ కూడా పిల్లలందరూ కూడా షేర్ చేసుకొని వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంతకుముందు 2 రోజుల కింద కూడా మేము ప్రైమరీ స్కూళ్ళలో కూడా ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కూడా చాలామంది పిల్లలు పాల్గొని వాళ్ళ పేరెంట్స్ కూడా పాల్గొని తిని చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. ఈ కార్యక్రమం ఈ విధంగా మేము చేసుకున్నందుకు ముఖ్యంగా మా యొక్క మేనేజ్మెంట్ వాళ్ళు, తర్వాత కరస్పాండెంట్, తర్వాత మిగతా ఉపాధ్యాయులందరూ కూడా చాలా వరకు సహాయాలు అందించారు. వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. తర్వాత ఇటువంటి కార్యక్రమాలు ముందు మంచి సాంప్రదాయాలు మన ఇండియన్ ట్రెడిషనల్స్ ఫాలో చేస్తామని ఆశిస్తూ థ్యాంక్ యూ. పిల్లలందరూ కూడా జంక్ ఫుడ్లకి అలవాటవుతున్నారు. ఆ జంక్ ఫుడ్లకి ఈ అలవాటుని మాన్పించే విధంగా మనకున్నటువంటి ఇంట్లో తయారు చేసే వస్తువులని, ఆ ఆహార పదార్థాలని తినాలి అనే ఉద్దేశంతో అన్ని రకాల పదార్థాలు తయారు చేయించి వాళ్ళకి అన్ని రకాల పదార్థాలని రుచి వాళ్ళకి చూపించే విధంగా చేద్దామనే ముఖ్య ఉద్దేశం. ఈ జంక్ ఫుడ్ని దూరంగా ఉంచాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ఫుడ్ ఫెస్టివల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ వాళ్ళకి అందజేయాలనే ముఖ్య ఉద్దేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.